నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంపీ సర్టిఫైయర్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, దారుణంగా రూపాయి పతనం. $87.53 డాలర్ విలువ. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఈ రూపాయి పతనం వెనుక మన బడ్జెట్ బడ్జెట్ తర్వాత ఇంకా ఎక్కువగా పడటం చూస్తున్నాం మనం రూపాయి వాల్యూ. బడ్జెట్ ఏమైనా ప్రభావం చూపించిందంటారా? యాక్చువల్‌గా ఏందంటే చాలామంది రూపాయి పడిపోయింది ఇప్పుడు బడ్జెట్ వల్ల లేకపోతే ఇప్పుడు కారణాలు అనుకుంటున్నారు గానీ, ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది యాక్చువల్‌గా. హుహు. సో, 1990స్‌లో 2000లో మనకి ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువుండేది. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉండడం వలన ఆల్మోస్ట్ 6-8% పడేది ఎవ్రీ ఇయర్. హ్మ్. ఇప్పుడు 2-3% పడుతుంది అంతే. సో, 1 ఇయర్ బ్యాక్ ఎంతుంది? 84 ఉంది. ఇప్పుడు ఎంతుంది? 87 ఉంది. మేబీ 3-4% పడింది. హ్మ్. కానీ ఒకప్పుడు ఆల్మోస్ట్ 7-8% పడేది ఎవ్రీ ఇయర్‌కి. హ్మ్. ఇది దేని మీద ఆధారపడి ఉందంటే కంపల్సరీగా ఇది ఫిజికల్ డెఫిసిట్ ద్వారా ఆధారపడి ఉంది. హ్మ్. సో, ఫిజికల్ డెఫిసిట్ అంటే అది గవర్నమెంట్ పాలిసీ. సో, గవర్నమెంట్ ఫిజికల్ పాలిసీ అంటారు. ఓకే. అంటే బడ్జెట్. గవర్నమెంట్ ఫిజికల్ పాలిసీ ఏందంటే బడ్జెట్. నార్మల్‌గా 2 పాలిసీస్ ఉంటాయి. ఆర్‌బీఐది ఉంటుంది. ఆర్‌బీఐ వచ్చేసి వాళ్ళది రెపో వాళ్ళదంతా మానిటరీ పాలిసీ అంటారు ఆర్‌బీఐది. హ్మ్. గవర్నమెంట్‌ది వచ్చేసి ఫిజికల్ పాలిసీ అంటారు. హ్మ్. ఈ ఫిజికల్ పాలిసీ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అయ్యే ఖర్చులు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్‌కి అయ్యే ఖర్చులు హ్మ్. వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉంటే అది రిమైనింగ్ అమౌంట్ డెఫిసిట్ అంటారు. అవును. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో 4.8% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. హ్మ్. అంటే 46,00,00,000,00,000కి 34,00,00,000 అంటే ఖర్చొచ్చేసి 46,00,00,000. హ్మ్. 34,00,00,000 వచ్చేసి రిసిప్ట్స్. హ్మ్. అంటే ఇన్‌కమ్ టాక్స్ కానియండి, జీఎస్టీ ఇన్‌కమ్ కానియండి, లేకపోతే కార్పొరేట్ టాక్స్. హ్మ్. నార్మల్‌గా ఈ 3 ఆదాయాలుంటాయి. ఇవి కాక కొన్ని స్టేట్స్‌కి ఇచ్చిన అప్పుల ద్వారా కొన్ని ఇంట్రెస్ట్‌లొస్తాయి. హ్మ్. రిమైనింగ్ దాన్ని డెఫిసిట్ అంటారు. హ్మ్. ఈ 14,00,000 ఏదైతే ఉందో, మన $3.75 ట్రిలియన్ మన ఎకానమీలో చూస్తే హ్మ్. 4.8% ఉంది. ఎప్పుడైతే ఈ డెఫిసిట్ పెరుగుతుందో, అప్పుడేమవుతుందంటే రూపీ వాల్యూ పడిపోతుంది. సో, ఇది ఇప్పుడు మనం కోవిడ్ టైంలో 9.2% ఉండింది ఫిజికల్ డెఫిసిట్. హ్మ్. అంటే వచ్చిన ఆదాయం కన్నా మనం ఖర్చు చాలా ఎక్కువ పెట్టాం. మళ్ళీ ఇందులో 2 రకాల ఖర్చులుంటాయి. అనవసరమైన ఖర్చులుంటాయి, అవసరమైన ఖర్చులుంటాయి. అంటే పెట్టుబడి కోసం పెట్టే ఖర్చులు. హ్మ్. సో, వీటిని ఇన్వెస్ట్‌మెంట్ డెఫిసిట్‌లంటారు. అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని రాష్ట్రాలకి బడ్జెట్‌లో పెట్టుబడి అంటే రోడ్స్ మీద గానియండి, రైల్వే మీద గానియండి, లేకపోతే అక్కడ ఏమన్నా టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేయడం గాని ఎందుకంటే వీటి ద్వారా ఏమైద్ది రోడ్స్ ఏసారనుకోండి, రోడ్స్ ఏస్తే మనకి సపోజ్ 1 అవర్‌లో ఎళ్ళాల్సింది 20 మినిట్స్‌లో వెళ్ళామనుకోండి, హ్మ్. మనం అప్పుడు పని ఎక్కువ చేస్తాం. చేయాల్సిన పని కన్నా ఎక్కువ చేస్తాం. ఎక్కువ చేసినప్పుడు ఏమైద్ది? గవర్నమెంట్‌కి ఆదాయం అంటే డెఫినిట్‌గా మన ఆదాయం పెరిగిద్ది. మన ఆదాయం పెరిగినప్పుడు మనం ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తాము. డెఫినిట్‌గా దాని ద్వారా గవర్నమెంట్‌కి ఆదాయం వస్తుంది. హ్మ్. అదే సపోజ్ అనవసరమైన ఖర్చులున్నాయి. ఈ అనవసరమైన ఖర్చులేందంటే ఫ్రీబీస్. హ్మ్. అవసరం లేకుండా ఫ్రీగా ఇచ్చేవాళ్ళుంటాయి. ఇప్పుడు ఫుడ్ అంటే ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని రాష్ట్రాలు మామూలు ఫుడ్ ఫ్రీగా ఇవ్వాలి. అంటే రేషన్ కార్డ్ మీద రేషన్ ఇస్తారు. ఇది అవసరమైన ఫ్రీ. సో, కొన్ని అనవసరమైన ఫ్రీలిచ్చి ప్రజలకి ఈ ఫిజికల్ డెఫిసిట్‌ని బాగా ఎక్కువ చేస్తున్నారు. ఓకే. అంటే అప్పును బాగా పెంచుతున్నారు. ఇవి అవసరం లేదు. దాదాపు లాస్ట్ ఇయర్ చూస్తే 8,00,000,00,000 ఫ్రీ బూస్ ఎళ్ళింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. 8,00,00,000. అవును. ఓకే. అన్ని స్టేట్స్, కేంద్రము అన్నీ కలుపుకుంటే 8,00,000,00,000 ఓన్లీ ఫ్రీ బీస్ ఎళ్ళి. హ్మ్. మనం అప్పు చేస్తుంది 14,00,000,00,000. హ్మ్. సో, మనం అందులో 8,00,000,00,000 ఫ్రీ బీస్ ఇస్తున్నాం. 6,00,00,000 పెట్టుబడులు పెడుతున్నాం. 6,00,000,00,000 పెట్టుబడి పెడుతున్నాం. అదే అయింది. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ యాక్చువల్‌గా 10,00,000,00,000 ఇన్వెస్ట్ చేస్తానని లాస్ట్ బడ్జెట్‌లో చెప్పింది. హ్మ్. కానీ ఎంత ఖర్చు పెట్టిందంటే 5,00,000,00,000 ఖర్చు పెట్టింది. ఎందుకు ఖర్చు పెట్టింది? 5,00,000,00,000 ఎందుకు లేవంటే ఫ్రీ బీస్ ద్వారా వెళ్ళిపోయినాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే డెఫిసిట్ అప్పు ఎక్కువ చేయాల్సొస్తుంది. హ్మ్. అప్పు చేసినప్పుడు మన కరెన్సీ వాల్యూ తగ్గిపోద్ది. మనం ఎక్కువ అప్పులు చేస్తున్నాం అనుకోండి. సపోజ్ మనం ఇండివిడ్యువల్‌గా చూద్దాం. హ్మ్. మనం ఎక్కువ అప్పులు చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మన విలువ పెరిగిద్దా? తగ్గిద్దా? తగ్గుతుంది ఆటోమేటిక్‌గా. అంతే గవర్నమెంట్ ఫిజికల్ బడ్జెట్‌లో గూడా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువయ్యే కొద్దీ మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో, ఎక్కువైపోతే ఏమైద్దంటే కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేయాల్సొస్తది. అవును. కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేస్తే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు జింబాబ్వే లాంటి కంట్రీస్‌లో అలాగే అయింది. జింబాబ్వే కంట్రీలో ఏం చేశారంటే నోట్స్ ప్రింట్ చేశారు. వాడు గెలవడానికి ఏం చెప్పాడంటే నేను అందరికి గెలిస్తే 10,00,000 ఫ్రీగా ఇస్తానన్నాడు. అందరూ ఓట్లేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రింట్ చేశారు. ప్రింట్ చేసేసరికి వాళ్ళ రూపీ వాల్యూ పడిపోయింది. పాల ప్యాకెట్ రూ. 10,000 అయిపోయింది. హ్మ్.
సో అంటే 1 మంత్‌కి వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు 1 మంత్‌కి కూడా సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేయాలి వాళ్ళు? సో ఇలాగా రూపీ వాల్యూ కూడా మనది డెఫినెట్‌గా కొద్దిగా తగ్గుతుంది. గుడ్ థింగ్ ఏందంటే ఇంకొక కారణం కూడా ఉంది దీనికి. ఏందంటే ట్రంప్ గెలిచినప్పుడు ఏమైందంటే వాళ్ళది ఫస్ట్ అమెరికా ఫస్ట్ అన్నాడు. ఇంపోర్ట్స్ మీద టాక్సెస్ ఏస్తానన్నాడు. అప్పుడు ఏమైందంటే మనం కూడా ఇప్పుడు సపోజ్ క్రూడ్ ఆయిల్ కొనాలనుకోండి. క్రూడ్ ఆయిల్ కొనాలన్నప్పుడు మనం డాలర్స్‌లో పే చేయాలి. అవును. డాలర్స్‌లో పే చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వలన డెఫినెట్‌గా రూపీ వీక్ అవుతుంది. ఈ 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షన్స్ ఉంటాయి. వీక్ అయినప్పుడు మనం ఎక్కువ డాలర్స్ పే చేయాలి. సో ఎక్కువ డాలర్స్ పే చేయాల్సినప్పుడు మన రూపీ వీక్ అయ్యిద్ది. సో మనం నార్మల్‌గా కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టాలంటే ఏం చేయాలి? మనం ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. ఎక్స్‌చేంజ్ చేసినప్పుడల్లా రూపీ వీక్ అవుతా ఉంటుంది. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడారు కాబట్టి మనకు ఫ్యూచర్‌లో ఇంకా పెట్రోల్ ధర పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే సిట్యుయేషన్ ఉంటే. డెఫినెట్‌గా. ఓకే. ఈ వార్స్ ఇలాగ లేతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, సో ఇలాంటి గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా రూపీ వాల్యూ పడిపోతుంది. ఓకే. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ అన్నిటికీ డాలర్స్ రూపంలో పే చేయాలి కాబట్టి డాలర్స్ ఎక్కువ కొనాలి. డాలర్స్ ఎక్కువ కొనాలంటే డాలర్స్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ రేట్ పెరుగుతుంది. డాలర్ రేట్ పెరిగినప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఇలాగ ఇన్ని కారణాలు ఉన్నాయి రూపీ వాల్యూ పడడానికి. కానీ నష్టమేం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను. గత 20 ఏళ్ల క్రితం చూస్తే 6, 7%, 8% పడేది. ఇప్పుడు 2-3% పడుతుంది. ఇది పెద్ద ఫాల్ కాదు. సో మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలంటే తగ్గించడమే మనం. 2-3%, 1-2% తీసుకొస్తే అదే మనం తగ్గించినట్లు లెక్క. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.